రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పెందుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రగడ భగ్గుమంది. వేపగుంట దగ్గర VMRDA నిధులతో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవ శిలాఫలకంపై స్థానిక కార్పొరేటర్ చిన్నదేముడు పేరు పెట్టలేదు. దీంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా తాను 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చానని, అందులో ఈ కళ్యాణ మండపం ఒకటన్నారు చిన్నదేముడు. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కన్వెన్షన్ ఓపెనింగ్ కు ఆహ్వానం కూడా పంపలేదన్నారు కార్పొరేటర్ చిన్నదేముడు. ప్రోటోకాల్ ప్రకారం వాటి కార్పొరేటర్ లేదు అనడానికి లేదని రూల్ మేము అడుగుతాం. ఎవరి దగ్గర రావాలంటే మేము వెళ్ళి అడుగుతాం. వాటి కార్పొరేటర్ రూల్ లేదని ఎవరు చెప్పారండి? వాటి కార్పొరేటర్ రూల్ లేదని నగరపాలక సంస్థల పరిధిలో నాయకులు అడగకూడదు. ప్రజలు మేమేం ప్రజల తరఫున మేము ఎన్నికలేదు కదా, మాకు అడిగే రూల్ లేదు. నాయకులం కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్. కూటమి నాయకులు, బీజేపీ కార్పొరేటర్, ఆయనకైతే ఇవ్వాలండి. ప్రోటోకాల్ లేదు అని చెప్పే రూల్ అయితే లేదు. ఎవరు చెప్పారో చెప్పండి, మేము అడుగుతాం. అది ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి, ప్రతి దగ్గర అవమానం చేస్తున్నారు. ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద VMRDA ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధికే ఆనిముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. VMRDA అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వేయలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది.